నిన్న ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 ఘన విజయం సాధించింది. టీమిండియాలో తిలక్ వర్మ తప్ప ఎవరూ అంతగా రాణించలేదు. టీ20 ఫార్మాట్లో తిలక్ వర్మ రెచ్చిపోతున్నాడు. టీమిండియాలో చోటు కోసం నిరీక్షించిన అతడు ఇప్పుడు ప్రధాన ప్లేయర్గా మారిపోయాడు. శివం దూబే గాయపడడంతో సౌతాఫ్రికాలో జరిగిన టీ20 సిరీస్కు చివరి నిమిషంలో ఎంపికైన తిలక్ వర్మ అక్కడి నుండి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. తిలక్ వర్మ తాను ఆడిన చివరి 4 అంతర్జాతీయ టీ20ల్లో కలిపి 318 పరుగులు చేశాడు. ఒక్కసారి కూడా అవుటవ్వలేదు. ఇందులో 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉంది. ఇక తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ అదరగొడుతున్నాడు. తొలి 2 మ్యాచ్ల్లోనూ 19 నాటౌట్లు, 72 నాటౌట్ రాణించాడు. ఫలితంగా 4 మ్యాచ్ల్లో ఏకంగా 318 పరుగులు చేశాడు. ఒక్కసారి కూడా అవుటవ్వలేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లో అవుటవ్వకుండా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. రెండో టీ20లో ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో తిలక్ వర్మ నిలబడి ఆడాడు. చివరి వరకు నిలిచి భారత్కు ఘన విజయాన్ని కట్టబెట్టాడు.